హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమాండ్ రుచులు. ఈవినింగ్ టైంలో ఈ చల్లటి వాతావరణంలో క్రిస్పీగా స్పైసీగా ఏమైనా స్నాక్స్ తింటే బాగుండు అనిపిస్తుంది కదా. అలా అని బోరెడంతా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్న ఐటమ్స్ కాకుండా బొట్టు కూడా ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ లేకుండానే ఇలా క్రిస్పీగా సూపర్ స్పైసీగా ఉండే మంచి మిక్చర్ రెసిపీని చూపించేస్తాను. అది కూడా చాలా క్విక్గా ఎటువంటి ఎయిర్ ఫ్రైయర్ వాడకుండా నెలల పాటు నిలువ కూడా ఉంచుకోవచ్చు. ఇటువంటి మిక్చర్ రెసిపీని ప్రిపేర్ చేసుకునే ముందుగా మనం దీంట్లో స్పైసీనెస్ కోసం కారాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ కారంతో పాటు 1/2 టేబుల్ స్పూన్ చొప్పున పసుపు, గరం మసాలా, చాట్ మసాలా, మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే బ్లాక్ సాల్ట్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. దీంతో పాటు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసేసి వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని వాడుకోవచ్చు. లేదా నేను చూపిస్తున్న విధంగా దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి మనం ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కారం బాగా పట్టాలంటే వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లో వేసేసుకొని కాసిని ఎండు కొబ్బరి ముక్కలు, పొట్టు వలవకుండా తీసుకున్న వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసేసి మిక్సీ జార్లో కాస్త పొలుగ్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మరీ డ్రైగా కాకుండా కాస్త ముద్దగా ఉంటుంది కాబట్టి వేడివేడిగా ఉన్నప్పుడు అటుకుల మిక్చర్లోకి వేసుకొని కలిపేసుకున్నామంటే ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద మందపాటి కడాయిని పెట్టుకొని దాంట్లో 1/2 కప్పు పల్లీలను వేసి సన్నని మంట మీద దోరగా వేగనివ్వాలి. పూర్తిగా కాకుండా కొంచెం వేగగానే దీంట్లో కట్ చేసి పెట్టుకున్న 1/2 కప్పు బాదం పలుకుల్ని, అలాగే 1/2 కప్పు జీడిపప్పు పలుకుల్ని కూడా వేసేసి ఇంకొద్దిసేపు వేయించుకోవాలి. మనం ఆయిల్ వేసుకోకుండా వేయించుకుంటున్నాం కాబట్టి సన్నని మంట మీదే లోపలి వరకు వేగి కలర్ చేంజ్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూనే వేయించుకోవాలి. అప్పుడే మీకు మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయి. ఇవి ఇలా ఫ్రై అయినాక శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని 1 కప్పు దీంట్లో వేసేసుకొని ఏమాత్రం పచ్చి లేకుండా పూర్తిగా క్రిస్పీగా వచ్చే వరకు సన్నని మంట మీదే బాగా మిక్స్ చేసేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కరివేపాకులు కాస్త పచ్చున్నా సరే మీకు మిక్చర్ అనేది నిల్వ ఉండకుండా మెత్తబడిపోతుంది కాబట్టి పూర్తిగా క్రిస్పీగా రావాలి. మనం ఏదైనా ఒక ఆకుని పట్టుకొని ప్రెస్ చేస్తే అది చక్కగా పొడి పొడిగా వచ్చేసింది అనుకోండి, కరివేపాకు అంతా బాగా క్రిస్పీగా ఫ్రై అయినట్లు. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు పుట్నాలు కూడా వేసి వేయించుకోవాలి. పుట్నాలు గుండుగా ఉన్నాయైతే బాగుంటాయి. మీ దగ్గర అవైలబిలిటీలో లేకపోతే బద్దగా ఉండే పుట్నాల పప్పునైనా వేసుకొని వేయించుకోవచ్చు. ఇవి కూడా చక్కగా కాస్త ఫ్రై అయినాక ఇలా క్రిస్పీగా వచ్చేస్తాయి. ఇలా అన్ని క్రిస్పీగా వచ్చినాక దీంట్లో మనం ఒక పెద్ద బౌల్ నిండా జొన్న అటుకుల్ని తీసుకోవాలి. జొన్న అటుకులు చాలా పల్చుగా ఉంటాయి, కాకపోతే కాస్త మెత్తగా ఉండడం వల్ల క్రిస్పీనెస్ అనేది ఉండదు. కాబట్టి వీటిని డీప్ ఫ్రై చేసుకోకుండానే మనం సన్నని మంట మీద ఈ డ్రై నట్స్ అన్నిటినీ క్రిస్పీగా అయ్యే వరకు ఎట్లాగైతే వేగించుకున్నామో అదే పద్ధతిలో ఈ జొన్న అటుకులు కూడా చక్కగా క్రిస్పీగా అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకొని వేగించుకోవాలి. ఇప్పుడు ఇవి చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారము ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా ఉండే జొన్న అటుకుల మిక్చర్ తయారైపోతుంది. నెలల తరబడి నిలువునా సరే మామూలు మిక్చర్ లాగా నూనె వాసన రాకుండా చాలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన రోజు ఎలా అయితే ఉందో అలాగే 1 మంత్ తర్వాత కూడా ఉంటుంది. కాబట్టి మీకు నచ్చినంత క్వాంటిటీలో హ్యాపీగా ప్రిపేర్ చేసుకొని స్టాక్ పెట్టుకోవచ్చు. పైగా వీటిని జొన్న అటుకులతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా మంచి ఎముక పుష్టిని అందిస్తాయి. కాబట్టి ఎంతో క్రిస్పీగా హెల్దీగా ఉండే ఈ జొన్న అటుకుల్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.